కన్నమ్మ పలకరించి. ఓపిక లేదు బెట్ట, కూర్చొని చేసి అంత, అందుకే పడుకొని చేస్తున్నా. కన్నమ్మ హాయ్, తిన్నావా? తినింది పప్పు పచ్చిపులుసు వేసుకొని తినింది, పెరుగన్నం తినింది. పప్పు పచ్చిపులుసు వేసుకొని తిన్నావు కదరా. హాయ్ కౌసల్య సిస్టర్, గుడ్ ఈవినింగ్. మీకు మీ కుటుంబ సభ్యులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మాకు పండగ లేదు, ఇంకొక 10 రోజులైతే పండగలు స్టార్ట్ అవుతాయి. చుట్టుతల్లి బొంగోరుతల్లి. ఏమిటి సిగ్గుపడుతుందా బుజ్జి పాప? బుజ్జి పాప సిగ్గుపడుతుంది. బంగారం ఇది చిట్టి బంగారు తల్లి. 2 పేర్లు, అమ్మాయి అనుకున్నంతసేపు అమ్మాయి, అబ్బాయి అనుకున్నంతసేపు అబ్బాయి. అమ్మాయి ముద్దు పేరేమో కన్నమ్మ, అబ్బాయి అనుకున్నప్పుడు వేరే పేరు ఉంది, చెప్పను, సీక్రెట్. నా మూడుని బట్టి వీడి పేరు వేరు. ఇప్పుడు కన్నమ్మ వీడి పేరు. అర్థమైందా బాబీ? కన్నమ్మ వీడి పేరు. ఇప్పుడు నచ్చినప్పుడు ఇంకో పేరు వస్తుంది. 2 పేర్లు, అమ్మాయి అబ్బాయి, దీనికే 2 పేర్లు. అమ్మాయి పేరేమో కన్నమ్మ, అబ్బాయి పేరు చెప్పురా చిన్నడా, చెప్పు చిన్నడా. నేను నైట్ లైవ్ పెట్టింది మర్చిపోయారా? 2కి నైట్. లేదు మిన్ను. హాయ్ శ్రీమాత్రే నమః, శుభ మధ్యాహ్నం. బాగున్నావా? లేదు. ఏ రోజు గుర్తులేదు. ఇప్పుడు కన్నమ్మ, తర్వాత చిన్నమ్మ అంటే మళ్ళీ ఆడపిల్ల పేరే కదా బేట. లేదురా మిన్ను, మీకు మీ కుటుంబ సభ్యులకి పెద్దనాన్న గుర్తొచ్చారా ఏంటి? పెద్దనాన్న ఇప్పుడే వెళ్ళారు నాన్న, ఎంతసేపు ఉన్నారు? పెద్దనాన్న గుర్తుకొస్తే పెద్దనాన్న పేరు పెట్టా. కన్నమ్మ చెప్పు. నీ ఇంకో పేరు చెప్పు కన్నమ్మ, చెప్పు. చెప్పదు. కన్నమ్మ మనిషికి మనిషే దూరమురా, ఇది మాయా లోకపు ధర్మమురా. హాయ్ అక్క. హాయ్ గాయత్రి. శ్రీమాత్రే నమః, శుభ సాయంత్రం రా. మీకు మీ కుటుంబ సభ్యులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు రా. మంచి చీర కట్టుకున్నాను కానీ ఓపిక లేదు కూర్చొని చేసే అంత. లైవ్ ఎందుకు, ఇంకా బొమ్మతో ఆడుకో. అయితే ఎందుకు మాట్లాడుతున్నాను కదా. ఈరోజు ఏంటక్క స్పెషల్? పప్పు చేసి చారు చేశాను రా. మాకు పండగ లేదు కదా. చికెన్ కర్రీ కూడా చేశాను. పండగ అంటే ఏదన్నా చేసేవాళ్ళు, కానీ పండగలు లేవు మాకు. ఇంకా 10 రోజులైతే పండగలు స్టార్ట్ అవుతాయి. 17th నుంచి స్టార్ట్ అవుతాయి. 17th రోజు మాకు మైలా క్యాన్సల్. రచ్చబండనా? వచ్చాడా రచ్చబండ తాత? పంపించారు. అనుష హాయ్ అండి. అనుష, శ్రీమాత్రే నమః, శుభ సాయంత్రం. మీకు మీ కుటుంబ సభ్యులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. చెప్పు బంగారు తల్లి, ఈ బుడ్డిదాని పేరు చెప్పు. కన్నమ్మ ఒకటి. అబ్బాయి అనుకున్నప్పుడు ఏం పేరు తెలుసా? భావన తెలుసా నీకు? చెప్పు చెప్తావా? భావన హాయ్ రా, తిన్నావా అంటున్నాడు కన్నయ్య. చిచ్చి కాదు, కన్నమ్మ అమ్మాయి, కన్నయ్య కాదు.